ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. చాలండి, చిన్న ప్రార్థన చేద్దామా? అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మీరు ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, మోకరించాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రభా నాతో మాట్లాడవా అని ఒక చిన్న ప్రార్థన మనసులో ఈ రాత్రి ఆయన దైవజనుడి ముఖాంతరంలోంచి నీ వాక్య ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి నాయన. ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి కావలసిన శ్రేష్టమైన ప్రత్యక్షత మాకు దయచేయండి నాయన. మనసులో చిన్న మాట ప్రార్థన చేద్దాం, మనసులో చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ ముఖమును నాకు చూపుము, నీ మహిమకు నన్ను మార్చుము. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. నీ వాక్కు వినిపించుమయ్యా, నేత్రాలు తెరిపించుమయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు. దైవజనులను ప్రేరేపించి సంఘాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపవాస ప్రార్థనా పండుగల్లో ఈ రాత్రి నాయన పంక్తులు తిరిగి కూర్చున్నటువంటి నీ బిడ్డలకు మీ యొక్క జీవాహారాన్ని విరిచి వడ్డించండి. అలనాడు పంక్తులు తీరి కూర్చున్న బిడ్డలకు చేపలు రొట్టెలు విరిచి వడ్డించినట్లుగా నీ జీవాహారమును మమ్మను బ్రతికింపజేసే నీ వాక్కును ప్రభువా మీరు మాకు బయలు వెళ్ళ చేయమని, మా స్థితిని మేము ఎరిగి ప్రభువా మమ్మను దిద్దుకొని ఉపవాస ప్రార్థనా కూడికల్లో నీ చిత్తానుసారంగా నీవు కోరినట్లుగా మా జీవితాలను సరిచేసుకోగలిగే కృప అందరికీ దయచేసి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం ద మోస్ట్ నెగ్లెక్టెడ్ బుక్ ఇన్ ద బైబిల్. 66 పుస్తకాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా మనం చదవని పుస్తకం అంటూ ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథం. ఏమంటే ఎవరైనా చదువుతారు ప్రకటన గ్రంథం? రెగ్యులర్ బైబిల్ స్టడీలో మనం కీర్తనలు చదువుతాం, సామెతలు చదువుతాం, ఇంకా చెప్పాలంటే హిస్టరీ బుక్స్ చదువుతాం. అసలు బైబిల్ ఎప్పుడు చదవని వాళ్ళు జనవరి 1వ తారీఖున మొదలెడతారు బైబిల్ చదివేద్దామని. ఎంత బాగుంటుందో ఆది కాండం మొదలెడితే హిస్టరీ బుక్ లాగా ఉంటుందేమో చక్కగా. తర్వాత ఏంటి అన్నట్టు ఉంటుంది. నిర్గమకాండానికి వచ్చేసరికి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అంతే, నిర్గమకాండం జనవరి నెల అయిపోతుంది, ఫిబ్రవరికి వచ్చేసరికి సంఖ్యాకాండం వస్తుంది. ఇంకంతే. ఆయన ఈయన కరుణు, ఈయన ఆయనని కరుణు అని అంటే ఎందుకు వచ్చింది బతుకురా బాబు అని సంఖ్యాకాండం దగ్గర ఆపేస్తాం. అది ఇంకా అక్కడి నుంచి ఎందుకు వచ్చింది అని జస్ట్ ఇలా బైబిల్ ఇలా ఓపెన్ చేస్తాం, ఏదొస్తే చదువుతాం. అన్నీ చదువుతాం కానీ ప్రకటన గ్రంథాన్ని మనం చదవం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రకటన గ్రంథాన్ని పెట్టాడు అని అంటే ఖచ్చితంగా దాని ద్వారా మనకి ఏదో పాఠాన్ని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో ఏ ఒక్క వచనము కూడా
ఆ మాటకు వస్తే ఏ ఒక్క వర్డ్, ఒక్క పదము కూడా వ్యర్థమైంది లేదు. ప్రతి దానిలో నుంచి ఏదో ఒకటి దేవుడు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ పరిశుద్ధ గ్రంథము మొదటి పేజీ మొదలుకొని చివరి పేజీ వరకు ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై ది గాడ్, దేవుని చేత ప్రేరేపించబడి వ్రాయించినటువంటి గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, ప్రకటన గ్రంథం ఒక 30 సంవత్సరాల క్రితం బైబిల్ ఎవరి దగ్గరైనా ఉంటే, మా చిన్నప్పుడు ఉండే బైబిల్ ఉండేది, నా దగ్గర ఉంది. అందులో ప్రకటన గ్రంథానికి వేరే పేరు ఉంటుంది. అదేంటంటే ప్రత్యక్షత గ్రంథము అని ఉండేది. ఆ తర్వాత బైబిల్ సొసైటీ వారు దాన్ని ప్రకటన గ్రంథంగా మార్చారు. ఇప్పటికీ కూడా ఇంగ్లీష్లో అదే పేరు ఉంది, రెవల్యూషన్ అంటారు. రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత. రెవల్యూషన్ అంటే ఏంటి చెప్పండి? ప్రత్యక్షత. ప్రత్యక్షత. ప్రత్యక్షత ఎందుకు? ప్రత్యక్షత ఎందుకు అని అంటే, మా ఇంట్లో అద్దం లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు చెయ్యెత్తి చూపించండి. మా ఇంట్లో అద్దం లేదండి బాబు, అసలు ఎప్పుడు నా ముఖం చూసుకుని చాలా రోజులు అయింది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యెత్తి చూపించండి. అందరి ఇళ్లలో అద్దం ఉంటాయి. అద్దం ఎందుకు చెప్పండి? మాట్లాడాలి మీరు. అద్దం ఎందుకు? అద్దం అంటదట, 2 పదాలు చెప్తుందట, దిద్దుకో సర్దుకో అంటదట. ఏమంటది? అప్పుడే ఇంట్లో చక్కగా అద్దంలో నీట్గా తయారై వస్తారు. ఎక్కడికో ఏ చందన బ్రదర్స్కి వెళ్ళిపోతున్నారు మార్కెట్కి, దసరా ఆఫర్స్ ఉన్నాయని. మీ పక్కింటి ఆవిడతో కలిసి వెళ్తున్నారు. మీ ఇంట్లో ఒక అరగంట అద్దం ముందు నిలబడి నీట్గా తయారయ్యారు. పక్కింటికి వెళ్ళారు, ఆవిడ ఇంకా తయారవ్వలే, వచ్చేస్తున్నాను అంది. తీరా అక్కడ కూర్చునేసరికి ఎదురుగా అద్దం ఉంది. ఏం చేస్తారు? ఇప్పుడే అరగంట చూశాను, మళ్ళీ ఎందుకులే అద్దం అనుకుంటారా? మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్ళి, మగవాళ్ళు ఏం తక్కువ కాదు, సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ బండి పక్కన పార్క్ చేసి ఉంటుంది, ఆ బండికి ఇలాగ అద్దం కనపడుతుంది. వెంటనే దువ్వింది ఎత్తడు చేతిలోంచి. అద్దం చూసిన ప్రతిసారి ఏం చేస్తాం మనం? దిద్దుకుంటాం, లేక సర్దుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యాన్ని కూడా అద్దంతో పోల్చాడు. యాకోబు పత్రికలు అంటాడు, దేవుని వాక్యము అద్దము వలె ఉంటుంది అంటాడు. ఈ వాక్యములోనికి మీరు తొంగి చూసినప్పుడల్లా మీరు ఏదో ఒకటి దిద్దుకోవడానికి దొరుకుతుంది మీకు. ఉదయం దేవుని వాక్యమని అద్దంలోకి చూశారు, ఇప్పుడు రాత్రి మరలా చూడబోతున్నారు. ప్రత్యక్షత. అద్దం ఏం చేస్తుందంటే నిన్ను నీకు చూపిస్తుంది. అద్దం ఏం చేస్తుంది? నువ్వు ఎలాగున్నావో చూపిస్తుంది. అద్దం అబద్ధం ఆడుతుందా? ఏమండి, నీట్గా దూకుంటే తల చెరిగిపోయినట్టు చూపిస్తుందా? పోనీ చెరిగిపోయిన తలను దూకున్నట్టు చూపిస్తుందా? అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదు. నీకు ఒక మాట చెప్పాలి, అబద్ధాలు ఆడే అద్దాలు కూడా ఉన్నాయి సుమ్మా, జాగ్రత్త. ఏమండి, మీరు ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళారా? ఎగ్జిబిషన్లో ఒక స్టాల్ ఎడతాడు, అందులో సన్నగా ఉన్నవాడు టికెట్ కొనుక్కోవాలి, మళ్ళీ ఫ్రీగా కాదు. టికెట్ కొనుక్కొని లోపలికి వెళ్తే సన్నగా ఉన్నవాడు లావుగా కనపడతాడు, లావుగా ఉన్నవాడు సన్నగా కనపడతాడు, పొడుగున్నవాడు పొట్టిగా కనపడతాడు, పొట్టుకున్నవాడు పొడుగ్గా కనపడతాడు. సరదాగా నవ్వుకోవడానికి. అవి దొంగ అద్దాలు. కానీ ఒరిజినల్ అద్దం, మీ ఇంట్లో ఉన్న అద్దం అబద్ధం ఆడదు. నువ్వు జిడ్డు ముఖంలో ఉంటే జిడ్డు ముఖం చూపిస్తుంది, నువ్వు తెల్లగా ఉంటే తెల్లగా చూపిస్తుంది, నల్లగా. బైబిల్ కూడా దేవుని వాక్యం అర్థంతో చెప్పాడు. నీ పొరపాటు ఏదైనా ఉందనుకోండి, ఇది ఉన్నది ఉన్నట్టు చూపించేస్తుంది అంతే. ప్రత్యక్షత. ప్రత్యక్షత ఎందుకు అని అంటే, ప్రత్యక్షత రెవల్యూషన్ ఈజ్ ఫర్ రిఫర్మేషన్. ప్రత్యక్షత దిద్దుబాటు కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెవల్యూషన్ ఈజ్ ఫర్ రిఫర్మేషన్. ప్రత్యక్షత ఎందుకు అంటే దిద్దుబాటు కొరకు. దిద్దుబాటు ఎందుకు? రిఫర్మేషన్ ఈజ్ ఫర్ రివైవల్. దిద్దుబాటు ఎందుకంటే ఉజ్జీవం కొరకు. ఏమండి, ఇలా చెప్తే అర్థమవుద్ది. అద్దంలోకి ఎందుకు చూసుకుంటావంటే నువ్వు ఎలాగున్నావు తెలుసుకోవడానికి. తెలుసుకుని ఏం చేస్తావు? దిద్దుకుంటావు, సర్దుకుంటావు. ఎందుకు సర్దుకుంటావు, ఎందుకు దిద్దుకుంటావు? ఇంకా అందంగా కనపడడానికి. ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథము, రెవల్యూషన్, అపోకలప్సిస్ అన్నారు, అన్వెయిలింగ్. అప్పుడు వరకు తెరేసి ఉందంట, ఒక్కసారి ఇలా తెరదీశాడంట. అది ప్రత్యక్షత గ్రంథం అంటే, రెవల్యూషన్ అంటే. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 22 అధ్యాయాలు మనకు కనపడతాయి. 22 అధ్యాయాల్లో 3 భాగాలుగా మనకు కనపడి 3 ప్రత్యక్షతలు ఉన్నాయి. 3 ప్రత్యక్షతలు. అందులో మొదటి ప్రత్యక్షత ఏంటంటే దేవుని ప్రత్యక్షత. దేవుడేంటో మొదటి అధ్యాయంలో చెప్పాడు. దేవుడేంటో మొదటి అధ్యాయంలో చెప్పాడు. మీరు ఎప్పుడైనా యేసు ప్రభు వారి యొక్క విశ్వరూపం చూసారా? విశ్వరూపం అది కూడా ఉందా అండి? ఉంది. అసలు యేసు ప్రభు అంటే ఈరోజు చాలామందికి ఆ క్రిస్మస్లో ఆ తొట్టిలో పడుకున్న బాలయేసు కనపడతాడు.
మరికొంతమందికి యేసు ప్రభు అంటే 3 మేకులు పీక్కోలేనుడిగా కనపడతాడు నీరసంగా. కానీ అసలు యేసు ప్రభుని చూస్తే యోహాను చూసాడట మొదటి అధ్యాయంలో. యేసు ప్రభుని చూసి ఆయన పాదాల దగ్గర సచ్చినోళ్ళ పడ్డాడంట. ఆయన ఏమి అందగాడండి. ఆయన విశ్వరూపమును గురించి మొదటి అధ్యాయంలో రాస్తాడు. ఆయన విశ్వరూపమును గురించి ఏమండి, ఆయన పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రాన్ని ధరించుకున్నాడు, బంగారు దట్టి, ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలి పోలినవి, హిమమంత ధవళంగా ఉన్నాయి, నేత్రాలు అగ్ని జ్వాలలు. అబ్బా, ఆయన వర్ణన అద్భుతంగా ఉంటుంది. సో మొదటి అధ్యాయంలో ఏం కనపడుతుందంటే ఆయనపై ఇలా అంటాను నేను, దైవ ప్రత్యక్షత. ఏంటి చెప్పండి. ఇక 2-3 అధ్యాయాల్లో ఏం కనపడుతుందంటే 2-3 అధ్యాయాల్లో సంఘ ప్రత్యక్షత. ఏంటి చెప్పండి, అందులోకి వస్తాను ఇప్పుడు నేను. ఇక 4వ అధ్యాయంలో నుంచి భవిష్యత్ ప్రత్యక్షత, అంటే జరగబోయే విషయాలను యోహానుకు చూపించాడు. మూడు ప్రత్యక్షతలు. అందుకే దీనికి రెవల్యూషన్ అని పెట్టారు పుస్తకానికి. మొదటి ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత, 2వది సంఘ ప్రత్యక్షత, 3వది భవిష్యత్ ప్రత్యక్షత. ఇప్పుడు మనము దైవ ప్రత్యక్షత గురించి మాట్లాడుకోం, అలాగే భవిష్యత్ ప్రత్యక్షతను గురించి కూడా మనం మాట్లాడుకోం. సంఘ ప్రత్యక్షత, ఇందులో దేవుడు ఏం చేశాడంటే 7 సంఘాల పేర్లు మనకు కనపడతాయి. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. 7 సంఘాలు 7 సంఘ కాలాలకు సూచన. 7 సంఘాలు. ఆది సంఘం అపోస్తుల కార్యములో ప్రారంభించబడిన సంఘం మొదలుకొని నేటి సంఘము వరకు సంఘాలన్నిటినీ, సంఘ కాలములను 7 సంఘ కాలాలుగా విభజించాడు. ఆ 7 సంఘాల పేర్లు పెట్టి వాటి గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందులో ఎఫెసు సంఘం మొదలుకొని లవదొకియా సంఘం వరకు 7 సంఘాలు మనకు కనపడతాయి. ప్రతి సంఘాన్ని దేవుడు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి, ఏం చేసి 3 పదాలు పలికాను: పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి. ఈ 3 పదాలు ఒకలా కనపడుతున్నా కొంచెం తేడాలు ఉంటాయి. పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి ఆ సంఘములో ఉన్న మంచిని మెచ్చుకున్నాడు, చెడుగును ఖండించాడు, ఆ చెడుగు విషయంలో మారు మనసు పొందమన్నాడు, మారు మనసు పొందితే వచ్చే ఆశీర్వాదాలు చెప్పాడు, మారు మనసు పొందకపోతే వచ్చే శిక్ష చెప్పాడు. ఇది ప్రతి సంఘానికి. అఫ్కోర్స్ 2 సంఘాల్లో తప్పేమీ లేదు, కానీ పొగడ్తలు తప్ప ఖండింపు లేదు. ఈ 7 సంఘాలకు ఆయన పరిశీలించి, పరీక్షించి, పరిశోధించాడు. మన దేవుడు పరిశీలించి, పరీక్షించి, పరిశోధించే దేవుడు. భక్తుడైన దావీదు 26వ కీర్తన రాస్తూ అంటాడు, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నన్ను పరిశోధించి. ఈ 3 పదాలు 26వ కీర్తనలో వాడాడు. అలాగే 139వ కీర్తనలో ఏమన్నాడో తెలుసా? 26లో పరిశీలించుము, పరీక్షించుము అన్నాడు. 139వ కీర్తనలో నీవు నన్ను పరిశీలించి ఉన్నావు, నా నడకను పరిశీలించి ఉన్నావు, నన్ను పరీక్షించి ఉన్నావు, చివరిలో నన్ను పరిశోధించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటండి ఈ పరీక్ష, పరిశోధన, పరిశీలన? ఏంటి మాటలో మీకేం అర్థం అవ్వట్లేదు కదా? మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, వినండి జాగ్రత్తగా. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, జాగ్రత్తగా వినండి. మేము మా ఊరిలో కూరగాయలు కొనుక్కోవాలనుకోండి, మీకైతే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి, ఒకవేళ పండించుతారేమో కూడా మీరు పల్లెటూరు కనుక. కొంచెం మాకు టౌన్లో కూరగాయలు కొనుక్కోవాలనుకోండి, మాకు రైతు మార్కెట్లు అని ఉంటాయి. ఏ మార్కెట్లు? రైతు మార్కెట్లు. ప్రతి చోట షాపులు ఉంటాయి, ప్రతి షాపులను కూరగాయలు దొరుకుతాయి, కానీ రైతు మార్కెట్లు అని ఉంటాయి. మా కాకినాడలో 4 రైతు మార్కెట్లు ఉన్నాయి. ఈ రైతు మార్కెట్లలో రైతులు డైరెక్ట్గా కూరగాయలు పండించి అక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటారు కనుక కూరగాయలు బాగా తక్కువకు దొరుకుతాయి. ఇప్పుడు వంకాయ కూర వండుకోవాలనుకున్నాం, ఈరోజు వంకాయ తినాలనుకున్నాం, పొద్దున్నే రైతు మార్కెట్కి వెళ్ళాం. వినాలి జాగ్రత్తగా. రైతు మార్కెట్కి వెళ్ళి కేజీ వంకాయలు తీసుకోవడం కొరకు మొదటగా ఏం చేస్తారంటే, రైతు మార్కెట్లోకి ఎంటర్ అయిన వెంటనే ఈ వరుసగా కూరగాయలు కొట్లు ఉంటాయి, ఈ వరుసగా కూరగాయలు కొట్లు ఉంటాయి, అందరి దగ్గరే వంకాయలు ఉంటాయి. ఎక్కడ తీసుకుంటామంటే తెలివైనడైతే ఏం చేస్తాడంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుని వెళ్తాడు. ఈ నడుచుకుని వెళ్ళే క్రమంలో అటు ఇటు చూసుకుని వెళ్తాడు. ఈ చూసుకునే క్రమంలో ఏ కొట్లో, ఏ షాపులో వంకాయలు తాజాగా ఉన్నాయో
పరిశీలిస్తాడు. ఏం చేస్తాడు? వంకాయలు కొనడం కోసం ముందు ఏం చేశాడు? పరిశీలించాడు. ఓకే, అలా ముందుకెళ్ళిపోయి ఓహో పలానా కొట్లో బాగున్నాయని అనుకుని మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి ఏ కొట్లో బాగున్నాయి అనుకున్నాడో అక్కడ ఆగి బ్యాగ్ ఇలా పట్టి కేజీ వంకాయలు వేయి బాబు అంటాడా? అక్కడ కూర్చుంటాడు. ఆడ దగ్గర గిన్నె ఉంటుంది, లేక బుట్ట ఉంటుంది. అది తీసుకుని ఇప్పుడు ఒక్కొక్క వంకాయని ఏరుకుంటాడు. ఏరే క్రమంలో ఏం చేస్తాడంటే అది లేతగా ఉందా, ముద్రగా ఉందా, పుచ్చులు ఉన్నాయని ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. ముందు ఏం చేశాడు? పరిశీలించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరే కేజీ తూకం తీసుకుని ఇంటికి వెళ్తాడు. సరైన ఇల్లాలైతే ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకొని కోసేసి వండదు. అలా వండిందనుకో ఏమవుద్ది? మనం వెయ్యకపోయినా వంకాయలకు పచ్చినీళ్ళు వచ్చేస్తాయి కదా. అందుకని ఏం చేస్తాడు? సరైన ఇల్లాలైతే ఏం చేస్తుందంటే ఇప్పుడు వంకాయని అడ్డంగా కోసి లోపడేమన్నా జీవులు ఉన్నాయేమో అని పరిశోధిస్తుంది. కేజీ వంకాయ కూర వండుకోవడానికి ఎన్ని పనులు చేసాం మనం? పరిశీలించాం, పరీక్షించాం. మరి దేవుడు నిన్ను దీవించాలంటే పరిశీలించి, పరీక్షించి, పరిశోధించడా? అబ్రహాముతో అంటాడు, ఆదికాండం 22:1 ఈ సంగతులు అయిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను. మోషే మాట రాశాడు, అబ్రహామును పరిశోధించాడు. ఈరోజు ఈ 7 సంఘాలను పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి ఒక రిపోర్ట్ ఇస్తున్నాడు. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, వినండి. ప్రపంచంలో ఎవడైనా నాకు ఒంట్లో బాగాలేదని ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏ దేశమైనా, ఏ భాష అయినా డాక్టర్ అన్నవాడు 3 పనులు చేయాలి. ఎన్ని పనులు చేయాలి? ప్రతి డాక్టర్ 3 పనులు చేస్తాడు. నెంబర్ 1, మొట్టమొదటిది వెళ్ళగానే డాక్టర్ గారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? రోగ నిర్ధారణ. జబ్బు ఏంటో తెలుసుకుంటాడు. నీ జబ్బు ఏంటో తెలుసుకుంటాడు. దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఓకే. రెండవది, జబ్బు ఎందుకు వచ్చిందో చెప్తాడు, రోగ కారకం. మూడవది, RX అని రాసి మందులు రాస్తాడు, అంటే రోగ నివారణ. 3 పనులు చేయాలి. జబ్బు ఏంటో చెప్పాలి, ఎందుకు వచ్చిందో చెప్పాలి, తగ్గే మార్గం చెప్పాలి. ఈ 3 పనులే చేస్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు కానీ డాక్టర్ చదువుకున్న వారికి ఉన్నారు, ఇటు పంపితేసి సరదాగా చెప్తున్నా, ఒకవేళ ఉన్నా పర్లేదులేండి, నేను సరదాగా చెప్తున్నా. ఈ మధ్య నా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ పెట్టాడు సరదాగా ఓ పాస్టర్ గారు, డాక్టర్లు ఎలా తయారయ్యారో చెప్పడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ ముందు స్టెతస్కోప్ పెడతాడంట. ఏ స్కోపు? స్టెతస్కోప్ పెడతాడట. స్టెతస్కోప్ పెట్టి చూసి అంటాడంట, స్టెతస్కోప్కి ఏం తెలియట్లేదు అని టెస్టులు రాస్తాడు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, రకరకాల టెస్టులు అంటే అర్థం ఏంటంటే మైక్రోస్కోపిక్ అని, అంటే రక్తాన్ని మైక్రోస్కోప్లో చూస్తారు. సో మొదట ఎక్కడ మొదలెట్టాడు? స్టెతస్కోప్ దగ్గర మొదలెట్టాడు. తర్వాత ఏంటంట? మైక్రోస్కోప్. చెప్పండి. మైక్రోస్కోప్ అంటే టెస్ట్ రిపోర్ట్లు వస్తాయి. ఏమంటే ఇప్పుడు బాగా చదువుకున్నారు కదా, ఇన్నాళ్ళు ఈ టెస్టులు ఏం లేవు. డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళు ఇలా పెద్దగా చేసి చూసేవాడు, 4 బయటకి ఎట్టమనేవాడు, ఏమండి నాడి పట్టుకునేవాడు, ఎంత పెద్ద జబ్బు అయినా చెప్పేసేవాడు, మందులు వచ్చేసి. ఇప్పుడు తెలివి మీరిపోయింది. అసలు మా డాక్టర్ పట్టుకోవడం మనల్ని, మన మాట కూడా ఏంటో వెళ్ళి వెంటనే రాసేస్తాడంతే టెస్ట్లో. ఎందుకంటే ప్రతి టెస్ట్లో కూడా ఆయనకి ఏమవుతుంది? కమిషన్ వస్తుంది. అది అసలు సంగతి. ఆ సంగతి మీకు తెలుసో తెలీదా? మొదట స్టెతస్కోప్ అట, తర్వాత మైక్రోస్కోప్ అట. మైక్రోస్కోప్తో ఆ బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఆ రిపోర్ట్లు అన్నీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అంటాడంటే డాక్టర్, అబ్బాబ్బే దీనికి కూడా సరిగ్గా తెలియట్లేదండి, లోపలికి చిన్న కెమెరా పంపిద్దాం, మీరేం పెద్ద ఇబ్బంది పడకండి, చిన్న టెస్ట్ ఉంటుంది అంతే అంటాడు. ఎండోస్కోప్. ఏ స్కోప్ అది? ఎండోస్కోప్. ఎక్కడ మొదలెట్టాడు? స్టెతస్కోప్. మైక్రోస్కోప్ అయిపోయింది, ఎండోస్కోప్ దగ్గరికి వచ్చాడు. నెమ్మదిగా మన జేబులు డబ్బులు అయిపోతుంటాయి. ఇప్పుడు ఎండోస్కోప్ రిపోర్ట్ తీసుకొచ్చిన తర్వాత చూసి అంటాడంట, చిన్న ఆపరేషన్ పెడతాడు బ్రదర్, పొట్ట పెద్ద కొయ్యాల్సిన అవసరం లేదు, చిన్నగా 2 కన్నాలు పెడతామంతే, లాప్రోస్కోప్ ఆపరేషన్ అంటాడంట. ఏ స్కోపు? ఎక్కడ మొదలెట్టాడు? ఈ లోపల మన డబ్బులన్నీ అయిపోతాయి. అప్పుడు దగ్గరికి వచ్చి అంటాడంట డాక్టర్ గారు, బెడ్ మీద నువ్వు పడుకుంటే ఇక నో స్కోప్ అంటాడంట. లాగాల్సిందంతా లాగేసి ఇక నో స్కోప్ అంటాడంట. సరదాగా చెప్పినప్పుడు డాక్టర్లు ఎలాగున్నారు. కానీ ఈరోజు నేను ఒక డాక్టర్ని మీకు పరిచయం చేస్తాను. ఆయన ఎవరంటే డాక్టర్ జీసస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈయన నిన్ను స్కాన్ చేసి, పరిశీలించి, పరీక్షించి నీ యొక్క లోపడున్నటువంటి పరిస్థితి ఏంటో బయటెట్టగలడు ఆయన. ఎందుకంటే అంతరంగములను పరిశోధించగలిగిన దేవుడు. సార్దీస్ అనే సంఘాన్ని స్కానింగ్ చేసాడట. వినాలి.
సార్దీస్ అనే సంఘాన్ని స్కానింగ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాడంట. ఆ రిపోర్ట్లో ఏముందో తెలుసా? జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. ఇదేంటిది? యూ హ్యావ్ ద రిప్యుటేషన్ దట్ యు ఆర్ లివింగ్ బట్ యు ఆర్ డెడ్. పైకి బతుకున్నట్టు కనపడుతున్నావు కానీ నువ్వు చచ్చావు. ఇది రిపోర్ట్. సార్దీసు సంఘానికి దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటంటే, దేవుడు పరీక్షించి పరిశోధించి ఒక స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, పైకి బతుకున్నట్టు కనపడుతున్నావు కానీ నువ్వు చచ్చిపోయావు. అది రిపోర్ట్. ఇది సార్దీసు సంఘానికే కాదు, నేటి సార్వత్రిక సంఘం పరిస్థితి కూడా అలాగే ఉంది. గత సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి ప్రతిరోజు ఎక్కడో అక్కడ వాక్యం చెప్తున్నా, ఉదయం సాయంకాలం. ఒకరోజు అయితే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం కూడా. ఎక్కడ సంఘానికి వెళ్ళినా సంఘాలన్నీ బిలబిలబిలబిలబిలమంటూ ఉన్నాయి. ఏమంటే తక్కువేం లేదు. మీటింగ్స్ అంటే సంఘాలన్నీ మందిరాలు నిండిపోయి బయట టెంట్లు వేసి బయట కూడా కూర్చుంటున్నారు. ఎక్కడ చూసినా బిలబిలమంటూ ఉన్నారు. నన్ను క్షమించండి ఇలా చెప్తున్నందుకు. అందులో బతుకున్న వాళ్ళు ఎంతమందో, శవాలు ఎంతమందో. నౌడేస్ ఆల్ ద చర్చెస్ ఆర్ ఫిల్డ్ విత్ డెడ్ బాడీస్ అన్నాడు ఒక ఆయన. ఈరోజు సంఘాలన్నీ కూడా శవాలతో నిండిపోయినాయి అంట. దేవుడు చెప్పాడు ఈ మాట. స్కాన్ చేసి ఏమన్నాడో తెలుసా? పైకి బతుకున్నట్టు కనపడతారంటే మందిరానికి వస్తుంటారు, పాటలు పాడుతుంటారు, కానుకలు ఎత్తుంటారు, కానీ వాళ్ళలో ఏమీ లేదు, జీవం లేదు, చచ్చిన బతుకులు. ఏమండి, మీరు కోపంగా చూడకండి, నన్ను నవ్వుతూ వినండి, పర్లేదు. నేను మిమ్మల్ని ఏమంటలేదు. బైబిల్లో సార్దీసు సంఘం పేరు ఎలాగుందంటే, జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. మీరు చాలా సీరియస్గా ఉన్నారు. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు చచ్చిపోవడం అంటే ఏంటి? అదేంటి ఎలా చూస్తున్నారు? చచ్చిపోవడం అంటే ఏంటి చెప్పండి నాకు. బ్రదర్ ఏదో చెప్తున్నారు, ఏంటండి? జీవం లేకపోవడం. ఓకే, చచ్చిపోవడం అంటే ఏంటి? కొంతమంది ఎంత కోపంగా చూస్తున్నారంటే, మమ్మల్ని అడుగుతారంటే మేము ఎప్పుడైనా చచ్చిపోయామంటే. చచ్చిపోవడం అంటే మాకేం తెలుసు? ఆయన మొదటి రాత్రి ఇదేం ప్రసంగం అండి, శవ ప్రసంగం. దేవుడు నిన్ను దీవించునుగాక అని చెప్పాలి, కానీ చచ్చిపోవడం ఏంటి? చావు అంటే ఏంటో మనకు తెలియదు కానీ భయం. కొంతమంది సరదాగా చక్కగా ఏమంటే ఇంట్లో చక్కగా పనులు చేసుకుంటూ, మీలో ఎవరికైనా నువ్వు సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవిన్నట్టుగా ఉల్లిపాయలు కోసుకుంటునో, బట్టలు ఉతుక్కుంటునో, ఇస్త్రీ చేసుకుంటునో, ఏదో ఇంట్లో పని చేసుకుంటూ, కొంతమంది స్నానం చేసుకుంటూ కూడా పాటలు పాడుతుంటారు కదా. స్నానం చేసుకుంటూ కూడా పాటలు పాడుతుంటారు. మా ఇంటి పక్కనే క్రిస్టియన్ ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎన్ని పాటలు పాడుతుంటుందో. వాళ్ళ వాష్రూమ్ మా బెడ్రూమ్ పక్కనే. ఆవిడ లోపలికి వెళ్ళింది, స్నానం చేస్తుంది అనుకోండి, బయటికి ఎంత చక్కగా పాడుతుందో. ఏదైనా చేయగలవు, ఎంత కథ మొత్తం మార్చగలవు. సంతోషంగా పాట. మీరు అలాగే ఎప్పుడైనా ఉల్లిపాయలు కోసుకుంటానో, వంట చేసుకుంటానో, స్నానం చేసుకుంటానో, పరదేశులమో ప్రియులారా మన పురమీదిగా దేపుడు అని పాడారా? అమ్మ బాబోయ్, ఆ పాట పాడాలంటే పైన టెంట్ ఉండాలి, కింద పెట్టి ఉండాలి. ఒక ఆవిడ ప్లేట్లో టీలు అట్టుకొస్తుంటుంది, బాబు తాగుతారని ఆ మూమెంట్, దానికి ఆ ఫీలే వేరు. ఎందుకో తెలియదండి. చావు అంటే భయం మనకి, మరణం అంటే భయం. స్పీడ్గా బండి వేసుకొచ్చేస్తుంటాడు, వీధిలో టెంట కనపడుతుంది, ఎందుకు వచ్చిందిలే అని పక్క వీధిలోంచి వెళ్ళిపోతాడు. చావు అంటే ఎంత భయమో, మరణం అంటే ఎంత భయమో. చావు అంటే భయం, మరణం అంటే భయం. జరిగిన సంగతి చెప్తా వినండి. ఏమండి, ఇక్కడే కడీపులంక మా ఊరు, మొక్కలు బాగా దొరుకుతాయి. కడీపులంక ఆ ఊరిలో ఒక పెద్ద ఆయన చనిపోయాడు. పెట్టి కావాలంటే రాజమండ్రి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి నుంచి పెట్టి తేవాలి. మరి ఆ రోజు ఎక్కువ మంది చచ్చిపోయారో ఏంటో తెలియదు కానీ రెడీగా పెట్టలేదు. ఏమండి, 3 కుర్రోళ్ళని మా ఊరు నుంచి పంపించారు. 3 కుర్రోళ్ళని మా ఊరు నుంచి పంపించారు పెట్టి తెమ్మని. రాత్రి 9 అయిపోయింది. పెట్టి దగ్గరుండి చేయించుకుని వస్తూ ఉన్నారు. ఆటోలు దొరకలేదు వీళ్ళకి. కనుక ఏం చేశారంటే, లాల చెరువు వరకు వచ్చి, లాల చెరువు దగ్గర లారీ ఆపి, లాల చెరువు అప్పటికే మేఘం పట్టేసింది. లారీ ఆపి లారీ మీద ఖాళీ పెట్టి వేసుకుని వస్తున్నారు. ఎల్లోళ్ళు ఎంతమంది? 3. అందులోని పెట్టి పైన వేసిన తర్వాత 3 లోకడ ఎక్కుతుంటే, ఇద్దరికే లోపల ప్లేస్ ఒకటి పైన ఉండండి అన్నారు.
ఇప్పుడు ఒక పెట్టి ఒక కుర్రోడు పైన ఉన్నాడు, మిగతా ఇద్దరు క్యాబిన్లో కూర్చున్నారు. బండి బయలుదేరిన 5 నిమిషాలకు వర్షం మొదలైంది. ఏమండి వీడికి ఒక ఆలోచన వచ్చింది, వర్షంలో తడిసిపోతున్నాం కదా అని చెప్పి పెట్టి మూత తీసి పెట్టిలో పడుకొని మూత ఎలా పైకెత్తాడు, మూత వేసుకున్నాడు. అది లారీ దివాన్ చెరువు దాటి బొమ్మూరు వచ్చింది. బొమ్మూరులో రావులపాలెం వెళ్తానని ఒక కుర్రోడు ఆపాడు. డ్రైవర్ అన్నాడు ఎక్కువ పైకి ఎక్కన్నాడు. పైకి ఎక్కగానే ఓ పక్కన వర్షం పడతా ఉంది. పైకి ఎక్కగానే సమాధి పెట్టి కనపడింది. ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి. మధ్యలో ఆపేరా దిగిపోతాను అనడానికి లేదు, స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు. ఓ మూలకెళ్ళి ఇలాగ నిలబడి భయపడతా నిలబడ్డాడు. ఈ లోపల శినికలు తగ్గేసరికి ఈ లోపల ఉన్నవాడు పెట్టి మూతలా బయటికి తీసి అటు ఇటు చూసి ఆ కుర్రని అన్నాడంట, కడిపిలంక వచ్చేసిందా అన్నాడంట. ఆడికి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు సీరియస్గా ఉన్నారని ఇలా చెప్పాను నేను. మరణం అంటే భయం. అసలు ఈరోజు నేను మరణం అనే మాటకు అర్థం చెప్తాను, చూడండి, జాగ్రత్తగా వినాలి. మరణము హెబ్రీ భాషలో మరణానికి ఒక పదాన్ని వ్రాసాడు, మవట్ అన్నాడు. మవట్ అనే మాటకు అర్థం ఏంటంటే సెపరేషన్, ఇంకా చెప్పాలంటే ఎడబాటు. ఏంటి చెప్పండి, మరణం అంటే ఏంటి? అంతే. మరణం అంటే ఏంటి చెప్పండి? అంతే. మరణం అంటే అది ఏదో భయంకరమైన విషయం కాదు. మరణం అంటే ఎడబాటు, అంతే. నా ముందున్నటువంటి పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైన మరణాల గురించి మాట్లాడుతుంది. ఎన్ని రకాలు? 3 రకాలైన మరణాలు. అందులో మొదటిది వినాలి జాగ్రత్తగా. మొదటిది శారీరక మరణం అంటారు, ఫిజికల్ డెత్. అంటే దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఈ శరీరాన్ని విడిచి వేరైపోయి ఆత్మకు శరీరానికి ఎడబాటు వస్తే అది శారీరక మరణం. ఇది అందరికీ జరుగుతుంది. ఆత్మకు శరీరానికి ఎడబాటు వస్తే శారీరక మరణం, ఇది అందరికీ జరుగుతుంది. నెంబర్ 2, రెండవది నీకు నీ దేవునికి ఎడబాటు వచ్చిందనుకోండి, నీకు నీ దేవుడికి మధ్య సెపరేషన్, ఎడబాటు వచ్చిందనుకోండి, దాన్ని ఆత్మీయ మరణం అన్నారు, స్పిరిచువల్ డెత్. ఇక 3వది, నీకు నీ దేవునికి వచ్చినటువంటి ఆ ఎడబాటు శాశ్వతం అయిపోయింది అనుకోండి, ఎప్పటికీ దేవుడు నువ్వు కలుసుకొని పరిస్థితి వచ్చిందనుకోండి, అది నిత్య మరణము లేక శాశ్వత మరణము, ఎటర్నల్ డెత్ అన్నారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయారు. ఎవరు తీయొద్దు, వినండి చాలు. చనిపోయిన తర్వాత ఈడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు, లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చి అంటున్నాడు, కొంచెం లాజర్ను పంపుతావా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఇక్కడ వారు అక్కడకు, అక్కడ వారు ఇక్కడకు దాటి రాకుండానట్టు మధ్యలో అగాధం ఉంది. దట్ మీన్స్ ఇక ఎప్పటికీ కలుసుకోరు. ఇక దాన్ని ఏమన్నామంటే నిత్య మరణము, ఎటర్నల్ సెపరేషన్. 3 మరణాలు, 1 శారీరక మరణం, 2 ఆత్మీయ మరణం, 3వది నిత్య మరణం, శాశ్వత మరణం. ఇప్పుడు సార్దీసు సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మీయ మరణం. ఓ సార్దీసు సంఘమా, నీ క్రియలు నేను ఎరుగుదును. చక్కగా మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ఉప్మా తింటున్నావు, అన్నీ బాగున్నాయి. కానీ నీకు నాకు సెపరేషన్ ఉంది. జీవించుచున్నావన్న పేరు నీకున్నది కానీ నీవు మృతుడవే. పైకి బతుకున్నట్టు కనబడుతున్నావు కానీ నీకు నాకు సంబంధం లేదు. నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావు. ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల పరిస్థితి ఎలా ఉందంటే, ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, మీటింగ్స్కి వస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు దేవునికి నీకు సంబంధం ఉందా? దేవుడు నువ్వు మాట్లాడుకుని ఎంతకాలం అయింది? నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు దేవుడితో మాట్లాడడం ప్రార్థన, దేవుడు నీతో మాట్లాడడం వాక్యం. ఈ 2 ప్రతిరోజు ప్రతి క్షణము లేకపోతే నీకు నీ దేవునికి మధ్య ఎడబాటు వచ్చినట్టే, సెపరేషన్ వచ్చినట్లే. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు సచ్చినట్టే. యెషయా గ్రంథం 59వ అధ్యాయం, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనములో, గోడ కొరకు గుడ్డివాని, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నది, ఇది నీ జబ్బు.
ఈనాటి సంఘం యొక్క జబ్బు ఏంటంటే పైకి అంత బాగానే ఉంది కానీ చచ్చిన స్థితిలో ఉన్న దేవునికి నీకు సంబంధం లేదు. దేవునికి నీకు మధ్య ఎడబాటు ఉంది. దేవునికి నీకు మధ్య సెపరేషన్ ఉంది. అందుకే నువ్వు చచ్చావు అన్నాడు సార్దీసు సంఘాన్ని. నీ క్రియలన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి, నాకు తెలుసు, కానీ నీకు నాకు మధ్య సంబంధం తెగిపోయి చాలా కాలమైంది. ఎడబాటు జీవిస్తున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవే. ఈరోజు ఆ దేవునికి మనకున్న ఎడబాటును సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చచ్చినోడి వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? చచ్చినోడి వల్ల ఎవరికైనా, మనం బాగా ప్రేమించినోడు చచ్చిపోయాడు అనుకోండి, అయ్యి బాబు ఈడంటే నాకు చాలా ఇష్టం అండి బాబు, ఓ 6 రోజులు మా ఇంట్లో ఎట్టుకుంటాను అంటారా? మీరు ఎట్టుకుంటానో ఊరోళ్ళు ఊరుకుంటారా? ఏమండి, ఎంత తొందరగా తీసేయాలంటే అంత తొందరగా. అంత ఎందుకండి, చచ్చిపోయేదాకా ఎందుకు? కొనూపురు ఉంటుండగానే ఇంట్లో చచ్చిపోతాడేమని భయమేసి ఈదులు వేసేస్తున్నారు. చచ్చినోడి వల్ల ఎవరికండి ఉపయోగం? నువ్వు సంఘములో చచ్చిన స్థితిలో ఉంటే నీ వల్ల సంఘ కాపరికి కానీ దేవునికి కానీ ఉపయోగం లేదు. ఈరోజు సంఘాలన్నీ శవాలతో నిండి ఉన్నాయని ఇందాకే చెప్పాను నేను. పైకి భక్తి గలవారి వలె ఉంటున్నారు కానీ జీవనం లేదు. జీవం లేని, నిర్జీవమైన, శక్తి లేని శవాల బతుకులు. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడట. వచ్చి, ప్రభా నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను అన్నీ వదిలేసి నీ వెనకాల వచ్చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే, నీతో పాటు వచ్చేస్తాను అన్నాడంట. ప్రభు గారు అన్నారంటే ఎక్కడికి వస్తావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదురా బాబు, నువ్వు ఎక్కడికి వస్తావు? నాకే ఇల్లు లేదంటే నువ్వు ఎక్కడికి వచ్చేస్తానంట పెట్టి అన్నాడు. లోకసువార్త 9వ అధ్యాయం 60వ వచనంలో రాయబడింది, 58 నుంచి. వస్తానన్న వాడిని ఏమో రావద్దన్నాడు. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, మనుషు కుమారుడికి స్థలం వాల్చుకోవడానికి స్థలం లేదన్నాడు. ఈ లోపల ఇంకొకటి కనపడ్డాడు. ఆడుతా అంటున్నాడు, ఇదిగో నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆడన్నాడు, ప్రభా నువ్వంటే నాకు ఇష్టం, నేను వచ్చేద్దామని అనుకుంటున్నాను, కానీ మా డాడీ చచ్చిపోయాడు అన్నాడంట. ఏంటి? మా నాన్నగారు చచ్చిపోయాడు అన్నాడు. ఏమనాలి చెప్పండి యేసుప్రభు గారు? ఐఎమ్ సో సారీ, మీ డాడీ చచ్చిపోయాడు, ముందు ఆ పెట్టి సంగతి చూడు, ఆ ఫ్యూనరల్ సంగతి చూడు, తర్వాత మాట్లాడుకుందాంలే అనాలి. కానీ ఏమన్నాడు తెలుసా? మృతులను పాతి పెట్టుకొను నువ్వు వచ్చి నన్ను మృతులను వాడుక భాషలో చెప్తే వినండి, సచ్చినోడు పాతి పెట్టుకుంటాడు కానీ నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. సచ్చినోడు ఎలా పాతి పెడతాడు అంటే, ఈ సచ్చినోళ్ళు వేసి గొయ్యి తీసి ఆ సచ్చినోడు గప్పెడితే మళ్ళీ ఆ సచ్చినోళ్ళు వేసి గొయ్యి తీసి సచ్చినోడు గప్పెడతాడు. మృతులను పాతి పెట్టుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? జీవము లేని వారు జీవము లేని పనులు చేసుకుంటారు, నువ్వు వచ్చి జీవాధిపతిని వెంబడించి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు సంఘాల్లో జీవము లేని పనులు జరుగుతున్నాయి. జీవాధిపతిని వెంబడించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జీవము కలిగిన వాడు జీవాధిపతిని వెంబడిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్కానింగ్ రిపోర్ట్ తీస్తే సార్దీసు సంఘానికి వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో తెలుసా? పైకి బతికున్నట్టు కనపడుతున్నావు కానీ నువ్వు చచ్చిపోయావు. నా ప్రశ్న ఏంటో తెలుసా? ఈ రాత్రి నీకు స్కానింగ్ తీశాడు అనుకో దేవుడు, ఆయన ఇచ్చే రిపోర్ట్ ఏంటి? ఆర్ యు అలైవ్ ఆర్ డెడ్? నువ్వు బ్రతికున్నావా చచ్చిపోయావా? ఏమోనండి అది నాకే తెలుస్తలేదని అంటావా? కొంతమందికి బతుకున్నారో చచ్చారో కూడా తెలీదు. ఏదో మందిరానికి వచ్చేస్తున్నాం, ఆదివారం వస్తున్నావా లేదా, కానుక ఎత్తున్నావా లేదా, పాతం చేసుకుంటున్నావా లేదా, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, మళ్ళీ ఆదివారం వచ్చేసరికి గుడి గుర్తు వచ్చేస్తాం. ఇదే సచ్చిన జీవితం అంటే. ఒకవేళ ఈ రాత్రి, ఈ ఉపవాస కూటాల్లో ప్రారంభ రాత్రి దేవుడు నిన్ను స్కాన్ చేస్తే నువ్వు బ్రతికున్నావా, జీవిస్తున్నావా, చనిపోయావా? దేవుడిచ్చిన రిపోర్ట్ ఏంటంటే, జబ్బు ఏంటంటే, నేటి క్రైస్తవ సంఘానికి ఉన్న జబ్బు నామకార్థ భక్తి. పైకి బతికున్నట్టు కనపడమే కానీ జీవము లేదు. అదే అంటున్నాడు సార్దీసు సంఘంతో, జీవించుచున్నామన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. ఇది జబ్బు. ఇప్పుడు రెండో మాట, డాక్టర్ చేసే రెండో పని ఏంటి? ఏమంటే ఒకటి ఇలా కళ్ళు దగ్గుకుంటూ డాక్టర్ దగ్గరికి వచ్చాడట. డాక్టర్ అన్నాడట, ఒరే బాబు నీ ఊపిరితిత్తులు 2 తినేసాయి అన్నాడట. అప్పుడు వెంటనే అడుగుతున్నా, అదేంటి సార్ అలాగెందుకు జరిగింది? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాలా? కారణం చెప్పాలా? ఏం చెప్పాలా? కారణం చెప్పాలి అన్నాడంటే, ఒరే సుట్ట మీద సుట్ట, సిగరెట్ మీద సిగరెట్ కాల్చేసావు కనుక ఊపిరితిత్తులు 2 తినేసాయి.
ఇప్పుడు మనం ప్రభువుని అడుగుదాం, డాక్టర్ జీసస్ని అడుగుదాం, ప్రభువా ఎందుకు నేను చచ్చిపోయిన స్థితిలో ఉంటున్నాను, ఎందుకు నీకు నాకు ఎడబాటు వస్తుంది? 3 కారణాలు త్వరగా చెప్తా వినండి. దేవునికి నీకు మధ్య ఎడబాటు రావడానికి గల కారణాలు ఏంటి తెలుసా? 3 కారణాలు. నెంబర్ 1 లోకం, చెప్పండి అందరూ. నెంబర్ 2 శరీరం, చెప్పండి. నెంబర్ 3 అపవాది, సాతాను. 3 మీరు చెప్పండి ఇప్పుడు. నెంబర్ 1 లోకం, నెంబర్ 2, నెంబర్ 3. ఈ 3 గురించి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చుకుంటూ, మనము జీవించుచున్నామన్న పేరు మాత్రము కలిగి మృతులుగా ఎందుకు అయిపోతున్నామో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 మొట్టమొదటి మాట ఏమని చెప్పాను నేను? మనం దేవునికి దూరం అయిపోవడానికి, దేవునికి మనకు ఎడబాటు రావడానికి గల కారణం ఏంటంటే లోకమే. ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు భక్తి వేరు. ఇప్పుడు లోకం మామూలుగా లేదు. అప్పుడు లోకానికి ఇప్పుడు లోకానికి అయ్య బాబోయ్ మామూలుగా లేదు. లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంది. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు గురించి ఎప్పుడు వినలేదండి. అదేంటండి కొత్తగా మాట్లాడుతున్నారు? తప్పిపోయిన కుమారుడు ఎవరండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చెయ్యొద్దండి. అంటే మీ అందరికీ తప్పిపోయిన కుమారుడు తెలుసా? ఇప్పుడు తెలిసిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే నేను చెప్పక్కర్లేదు, తప్పిపోయిన కుమారుడు మీకు అందరికీ తెలుసు. ఏమండి, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారా? 2 కుమారుల్లో చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్న ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు. తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, డబ్బులన్నీ అయిపోయి పందులు పొట్టు తినే స్థాయికి దిగజారిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి మెడ మీద పడి ముద్దెట్టుకున్నాడు. తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. ఇందులో హీరో పేరు అని చెప్పాలి. అదేనండి ఈ స్టోరీ అంతటిని లీడ్ చేశాడు కదా. ఆయన పేరు ఏం పెట్టుకున్నాం మనం? తప్పిపోయినా. నాకు అర్థం కాక అడుగుతాను, చిన్నప్పటి నుంచి ఆయన తప్పని కుమారుడు అన్నారు, కానీ బైబిల్లో ఆడికి అద్భుతమైన పేరు ఇచ్చారు. అది ఎవడో చూడడం, దాని గురించి ఎవడో మాట్లాడడం. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన 3 కనపడ్డాయి కనుక వీడికి తప్పిపోయిన కుమారుడు అని పేరెట్టేశారు. ఏమండి, మొట్టమొదటి గొర్రె తప్పిపోయింది, దొరికింది, వెతికితే దొరికింది. నాణ్యం పడిపోయింది, వెతికితే దొరికింది. వీడు తప్పిపోయాడా? ఏమండి, తప్పిపోయారని ఎవరిని అంటారు చెప్పండి? చెప్పరే. ఇప్పుడు ఆ పాప ఉందనుకోండి, తప్పిపోయింది అంటాం. ఏమండి, అన్నీ తెలిసి వెళ్ళిపోయిన తప్పిపోయాడు అంటారా? ఏమండి, తప్పిపోయారు అనకూడదు. బస్ స్టాండ్లో ఎప్పుడైనా చూసారా? 42 సంవత్సరాలు ఎర్రచీర కొట్టుకుంది. ఏమండి, తప్పిపోయిందని రాస్తారా? కనబడుట లేదు అని రాస్తారు. వీడి తప్పిపోయిన కుమారుడని మనం పెట్టేసుకున్నాం, మన మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది. అసలు వీడి పేరేంటో చెప్తాను, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 20. బైబిల్లో ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మీకు అర్థం అవడానికి చెప్తాను. నేను ఇక్కడికి వచ్చి మొట్టమొదటిసారి నేను ఎవరో మీకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చి ఇలా పరిచయం చేసుకున్నాను నన్ను. ఏమనంటే, నేను మంచి పాస్టర్ గారిని, అక్కడక్కడ వాక్యాలు చెప్పడానికి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు కీబోర్డ్ కూడా వాయిస్తాను అని చెప్పాను అనుకోండి. మీరు నన్ను ఏమని పిలుస్తారు? పాస్టర్ గారిని పిలుస్తారా, కీబోర్డ్ ప్లేయర్ అని పిలుస్తారా? నేనేం చెప్పాను ముందు? పాస్టర్ గారిని. అప్పుడప్పుడు ఇప్పుడు అలా కాకుండా నేను ఇలా చెప్పాను అనుకోండి, నేను మంచి కీబోర్డ్ ప్లేయర్ని, అక్కడక్కడ కీబోర్డ్ వాయిస్తుంటాను, అప్పుడప్పుడు వాక్యం కూడా చెప్తుంటాను అని అనుకోండి. ఇప్పుడు ఏమని పిలాలి? అంటే నేను చెప్పిన దాంట్లో మొదటి దానికి ఇంటర్ప్రిటేషన్ రూల్స్ కొన్ని ఉంటాయి. బైబిల్లో కొన్ని చోట్ల యేసు క్రీస్తు అని ఉంటుంది, మరి కొన్ని చోట్ల క్రీస్తు యేసు అని ఉంటుంది. 2 ఒకటేనా? మీరు అలా సీరియస్గా చూడకండి. ఏదోటి చెప్పండి నాకు. ఏమండి లాస్ అవుతున్నారు? యేసు క్రీస్తు అన్న క్రీస్తు యేసు అన్న ఒకటేనా? ఒకటి కాదు. ఒకటైతే అలాగెందుకు రాస్తాడు? యేసు క్రీస్తు అనేది 2 పేర్లు కదా. యేసు క్రీస్తు. ఎక్కడైతే యేసు క్రీస్తు అని రాశాడో అక్కడ యేసు అనే మొదటి పదానికి ప్రాధాన్యత ఇస్తూ తర్వాత ఏదో చెప్తున్నాడు అని అర్థం. క్రీస్తు యేసు అని రాశాడు అనుకోండి, క్రీస్తు అనే మొదటి పదానికి ప్రాధాన్యత ఇస్తూ తర్వాత ఏదో చెప్తున్నాడని అర్థం. అలాగ అర్థం చేసుకోవాలి బైబిల్ని. ఎలా పడితే అలాగ అర్థం చేసుకోకూడదు. యేసు క్రీస్తు అంటే యేసు అందరికీ ప్రభువు అన్నాడు. క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను, అక్కడ మెస్సయ్య గురించి మాట్లాడుతున్నాడు.
అలాగే ఇక్కడ 2 స్టేట్మెంట్లు చెప్పాడు. మొదటి స్టేట్మెంట్ ఏంటి? ఈడు చనిపోయి బ్రతికాడు. రెండవది తప్పిపోయి మనం మొదటిది వదిలేసి రెండోదాన్ని అట్టుకుని అలాడుతున్నాం. అసలు ఈడు ఏ కుమారుడు అంటే చచ్చి బతుకునోడు. అది అసలు సంగతి. మీకు పాయింట్ అర్థమవడం కొరకు చెప్పా. ఈడు చచ్చి బతికినోడు అని అర్థమైతే ఎందుకు చచ్చాడో చెప్పాలి నాకు. ఎందుకు చచ్చాడు? చచ్చిపోవడం అంటే అర్థం ఏం చెప్పుకుంటున్నాం మనం? చచ్చిపోవడం అంటే అర్థం ఏం చెప్పుకుంటున్నాం? అది తండ్రికి కుమారుడికి ఏమొచ్చింది? అందుకే తండ్రి ఏమన్నాడు? ఈ నా కుమారుడు చనిపోయాడు. చనిపోవడం అంటే దూరం అవ్వడం. ఆ అర్థంతో రాశాడు అక్కడ. ఇప్పుడు మనం ఏమన్నా చదువుకోవాలంటే ఈడు చనిపోయిన కుమారుడు అంటే తండ్రికి దూరం అయిపోయిన కుమారుడు. ఈడు తండ్రికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే లోకం. తండ్రి ఇంట్లో లేవా? తండ్రి ఇంటిలో ఎంత ఆనందం ఉంది, ఎంత సమృద్ధి ఉంది, ఎంత సౌఖ్యం ఉంది, ఎంతమంది పనోళ్ళు ఉన్నారు. ఆడే బుద్ధి వచ్చిన తర్వాత ఆడే అంటాడు, నా తండ్రి ఇంటి అనేకమైన ఆహారం ఉంది, అనేకమైన పనోళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తులేదు. ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు విలువ ఉండదు. ఏమండి? దొరకనప్పుడు విలువ తెలుస్తుంది. తేనెపట్టు ఉందనుకోండి తొక్కేస్తాడట. కడుపు నిండినోడు ఏం చేస్తాడంటే తేనెపట్టుని, ఆడికి విలువ తెలియదు. కానీ 3 రోజులు అన్నం లేదనుకోండి, అప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. తండ్రితో ఉండాల్సినటువంటి దేవునితో మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవునిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. కానీ ఈడు లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? లోకం. తండ్రికి దూరం అవ్వడానికి గల కారణం ఈరోజు నీకు కూడా నువ్వు మందిరా నుంచి దూరం అయిపోయి, తండ్రి నుంచి దూరం అయిపోయి, భక్తి నుంచి దూరం అయిపోయి, ఆత్మీయత నుంచి దూరం అయిపోయి చచ్చిపోవడానికి గల కారణం ఏంటంటే, జీవించుచున్నామన్న పేరు మాత్రము కలిగి మృతుడైపోవడానికి గల కారణం ఏంటంటే లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంది. లోక ఆకర్షణలు ఎక్కువైపోయినాయి నీకు. లోక కార్యక్రమాలు, లోక ఆకర్షణలు, లోక పద్ధతులు, లోక విషయాలు. దునియా మిట్టిమే. దునియా ముట్టిమే అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచం అంతా గుప్పెట్లో ఉందంట. ఇదిగో ప్రపంచం అంతా ఎక్కడ ఉంది? గ్లోబల్ విలేజ్ అంట. గ్లోబల్ విలేజ్ అంటే ప్రపంచం అంతా చిన్న ఊరు అయిపోయింది. లోకం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక యవనస్తుడిని మనం చూస్తాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో త్రోయ్ అనే ప్రాంతంలో అపోస్తుడైన పౌలు సువార్త చెప్తూ వెళుతూ ఆ దండయాత్రలు చేస్తూ త్రోయ్ అనే ప్రాంతంలో ఆగాడు. ఆదివారం ఒక ఈవినింగ్ సర్వీస్ పెట్టారు. అది ఎన్ని గంటలకు మొదలైందో మనకు తెలియదు, కానీ రాత్రి 12 అయిపోతున్న పాస్టర్ గారు వదులుతలేదు. ఏమండి? అర్ధరాత్రి వేళ ఆత్మావేశంలో మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందరూ మీలాగే కూర్చున్నారు, అందరూ మీలా కూర్చున్నారు. కానీ అక్కడ యూటికస్ అంటే ఐతుకు అనే ఒకడు కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో ఎందుకు కూర్చున్నాడు? నేను అనుకున్నాను పాపం కింద స్థలం దొరుకుండదు అందుకే కిటికీలో కూర్చున్నాడు. కాదు 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 వారు కూడి ఉన్న చోట అనేక దీపాలు ఉన్నాయన్నాడు. ఒక దీపం పెడితేనే చాలా వెలుగు, అనేక దీపాలు పెట్టారంటే బ్రైట్గా ఉంది, ఫుల్ లైటింగ్ ఉంది. వీడు కిటికీలో కూర్చున్నాడు. కిటికీలు అంటే ఎలా ఉండవు, మెష్ ఉండదు, ఏముండదు, పెద్ద కిటికీ ఉంటుంది అనమాట. గాలి రావడానికి పెట్టుకుంటారు ఆ రోజుల్లో. ఆ కిటికీలో కూర్చుని ఓ ప్రక్కన పౌలు గారి వాక్యం వింటున్నాడు, ఓ పక్కన లోపలికి చూస్తున్నాడు. కిటికీలో కూర్చుని అప్పుడప్పుడు బయటికి చూస్తున్నాడు. బయట చీకటి, లోపల వెలుగు. బయట అర్ధరాత్రి అపవిత్రత, జారులు, చోరులు, వ్యభిచారులు, లోపల పరిశుద్ధత. ఈడెక్కడ కూర్చున్నాడంటే అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చున్నాడు. అది కావాలి. 2 రకాలైనటువంటి జీవితాలు. ఈరోజు చాలామంది కిటికీల్లో కూర్చుంటున్నారు. కిటికీ జీవితాలు ఎక్కువైపోయినాయి చాలామందికి. ఆదివారం మందిరం, సోమవారం నుంచి శనివారం వరకు లోకం. అది వదలం, ఇది వదలం. చాలామందిని చూస్తా ఉన్నాను, నేను చాలామందిని చూస్తున్నాను. 2 రకాల జీవితాలు. క్రైస్తవులు 2 రకాలుగా ఉంటారట. క్రైస్తవులు 2 రకాలుగా ఉంటారట. మొదటి రకం క్రైస్తవుల్ని సీతాకోక చిలుక క్రైస్తవులు అంటారు, బటర్ఫ్లై క్రిస్టియన్స్. వీళ్ళెవరో తెలుసా? ఒకప్పుడు గొంగళ పురుగులు. గొంగళ పురుగు ఎంతమందికి ఇష్టం? అయ్యో ఎంత బాగుందో గొంగళ పురుగు అంటారా? దాన్ని చూడగానే ఒళ్ళు కాంపరం వచ్చేది. ఒకప్పుడు మన పరిస్థితి అది. కానీ రూపాంతరం వచ్చింది. గొంగళ పురుగు సీతాకోక చిలుక అయింది.
సీతాకోక చిలుకని ఎవడైనా అసహించుకోవడం ఉంటాడంట. నేను పుస్తకంలో చదివా, ప్రపంచంలో ఏ సీతాకోక చిలుక ఒకలాగా ఉండదంట. మీరు ఒక 10 సీతాకోక చిలుకలు పట్టుకుని వరుసగా పెడితే 10 డిజైన్స్ ఉంటాయి. దేవుడు ప్రపంచంలో ప్రతి సీతాకోక చిలుకకి ఒక ప్రత్యేకమైన డిజైన్ ఇచ్చాడు. అలాగే నీకు నాకు కూడా ఒక ప్రత్యేకత ఇచ్చాడు. నువ్వు రూపాంతరము చెందిన తర్వాత అనేకులను ఆకర్షించడానికి, మకరందాన్ని సేకరించడానికి, నేను మరలా అందులోకి వెళ్ళను కానీ, సీతాకోక చిలుక జీవితాలు కొంతమంది క్రైస్తవులై. సీతాకోక చిలుక గొంగలి పురుగుగా ఉన్న సీతాకోక చిలుక గొంగలి పురుగు సీతాకోక చిలుక అయింది కదా, మరి చచ్చిపోయేటప్పుడు మళ్ళీ సీతాకోక చిలుక గొంగలి పురుగు అవుద్దా? ఇక జీవితంలో ఒక్కసారి సీతాకోక చిలుక అయిందంటే ఇది మొదటి రకం క్రైస్తవులు. వారు ఒకప్పుడు భయంకరమైన పాపంలో ఉండేవారు, కానీ రూపాంతరం చెంది మారు మనసు పొంది పశ్చాత్తాప అనుభవం పొంది రక్షణ పొంది సంఘములో సీతాకోక చిలుకల్లో ఉన్నారు. ఇది మొదటి రకం క్రైస్తవులు. రెండవ రకం క్రైస్తవులు ఎవరో తెలుసా? కిమిలియన్ క్రిస్టియన్స్ అంటారు. అంటే ఓసర వెళ్ళి క్రైస్తవులు. ఏ క్రైస్తవులు? ఈ ఓసర వెళ్ళిని తీసుకెళ్ళి రెడ్ కార్పెట్ మీద పెట్టామనుకోండి, దీని శరీరపు రంగుని ఎర్రగా మార్చుకుంటుంది. తెల్ల గోడ మీద పెట్టామనుకోండి, దీని శరీరపు రంగును తెల్లగా మార్చుకుంటుంది. పచ్చ గడ్డిలో పెట్టామనుకోండి, దీని శరీరపు రంగును పచ్చగా మార్చుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఏ ఎండక గొడుగు అంటారు కదా. బైబిల్లో రాశాడు, నువ్వు దొంగను చూస్తే దొంగతో ఏకీభవిస్తావు, వ్యభిచారిని చూస్తే వ్యభిచారితో ఏకీభవిస్తావు. కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్ అంటారు వీళ్ళని. ఊరి పేరు చెప్పను కానీ నాకు ఊరు తెలుసు. ఆ ఊరిలో నవంబర్ నెల వచ్చేసరికి ఊరిలో ఉన్న యవనస్తులు అందరూ క్రైస్తవులు అయిపోతారు. ఊరిలో ఉన్న యవనస్తులు అందరూ మందిరానికి వచ్చేస్తారు. ఆ ఊరిలో ఒకే ఒక మందిరం, పెద్ద మందిరం. నవంబర్ వచ్చేసరికి ఊరిలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇక చర్చి మీద పడతారు. చర్చి క్లీనింగ్, డెకరేషను, పెయింటింగ్, ఏమంటే డ్రామాలు, స్కిట్లు, కొరియోగ్రఫీలు. అక్కడ క్రిస్మస్ రాత్రి 9 గంటలకు మొదలై తెల్లారి 5 గంటలకు అవుద్ది ఆ ఊరిలో. నవంబర్లో యూత్ అంతా క్రైస్తవులు అయిపోతారు. మరలా ఇదే యూత్ సెప్టెంబర్కి వచ్చేసరికి ఏమండి అందరూ కట్టేస్తారు. ఇక్కడ ఎర్రరిబ్బలు కట్టేసి ఊరి చివరి బొమ్మ పెట్టేసి గణపతి పప్ప సెప్టెంబర్లోనే. మళ్ళా నవంబర్ వస్తే ఇది కాదు క్రైస్తవ్యం అంటే. కిటికీ జీవితాలు అలవాటు అయిపోయినాయి చాలామందికి. కారణం ఏంటో తెలుసా? లోకాన్ని ఆకర్షిస్తున్నారు. జరిగిన విషయం ఏంటో తెలుసా? కిటికీలో కూర్చున్నాడట. కిటికీలో కూర్చొని నిద్రాభారం వల్ల జోగి కింద పడ్డాడంట. కింద పడి ఏమయ్యాడని రాయబడిందో తెలుసా? చనిపోయి ఎత్తబడెను. చనిపోయి ఎత్తబడిన అనే మాట నాకు అర్థం కాక చాలా పుస్తకాలు తిరిగేస్తా. ఆడు చచ్చిపోయాడు కాబట్టి అర్ధరాత్రి పౌలు గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ప్యాక్ చేసి పక్కన పెట్టారు. పొద్దున్నే ఫ్యూనరల్ చేద్దామని. చనిపోయి ఎత్తబడ్డాడు. అది జరిగిన సంగతి. ఇప్పుడు చూడండి, వీడు చనిపోవడానికి కారణం చెప్పాలి. నాకు చెప్పాలి, మీరు లోకం చెప్పాలి. అందరూ లోకం. తప్పిపోయిన కుమారుడిగా పిలువబడుతున్నవాడు చచ్చిపోవడానికి గల కారణం, అనగా తండ్రికి దూరం అయిపోవడానికి గల కారణం, 3వ అంతస్తు నుంచి మరలా భూమి మీదకి మరలా కిందకి పడిపోవడానికి గల కారణం లోకం. చచ్చిపోయాడు. ఇప్పుడు రెండవ మాట చెప్తా ఉన్నాను. రెండవ విషయం, తిమోతేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మొదటిది లోకం, రెండవది తిమోతేయులకు రాసినటువంటి సుఖభోగాలంటే శరీరానికి సంబంధించింది. నా వైపు చూస్తూ వింటారా? శరీర సుఖాన్ని కోరుకుంటే నువ్వు బతికుండి కూడా చచ్చిపోతావు. ఈరోజు మానవుడు సుఖానికి అలవాటు పడిపోయాడు. సుఖభోగాలు ఎక్కువైపోయినాయి, కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి. అందుకే అంచె దినములు అపాయకరమైన కాలాలు వస్తాయని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ 3వ అధ్యాయంలో అంటాడు, అంచె దినములు అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు ఎలా ఉంటారంటే అని చెప్పి చాలా విషయాలు చెప్తూ ఆఖరిలో అంటాడు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈరోజు సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీకు ఒంట్లో కొంచెం నలతగా ఉందండి, కానీ రేపొద్దున్న మీ వేలు విడిసిన సినిమాంగారి కూతురు కొడుకు పెళ్ళి ఏం చేస్తారు?
ఎక్కడ లేని ఆరోగ్యం తెచ్చుకొని పట్టుచీర కట్టేసుకొని ఏమండి పెళ్ళికి తయారై వెళ్ళిపోతారు. మంచి జ్వరంలో కూడా లేచిపోతారు. కానీ ఆదివారం ఉదయం కొంచెం 2 తుమ్ములు వచ్చాయనుకోండి, ఏం చేస్తారు? గుడి మానేస్తారు. మా పాస్టమ్ గారు ఆదివారం చూసుకుంటారు, పోతద్దు పెట్టి చూసుకుంటారు. మనకు చేత కదా అది చూసుకుని, ఎవరెవరు రాలేదు, పలానా ఫ్యామిలీ రాలేదు, పలానా ఫ్యామిలీ రాలేదు, పలానా ఫ్యామిలీ రాలేదు, పలానా ఫ్యామిలీ రాలేదు అనుకుని ఆదివారం సాయంకాలం మొదలెట్టి సోమవారం సాయంకాలం వరకు వీళ్ళందరికీ ఫోన్లు చేస్తుంటారు. కొంతమంది చెప్పే సిల్లీ రీజన్స్ చూసి భలే నవ్వుతుంది. ఇలాగ బైబిల్ పెట్టుకుని బగిలితేరుతున్నారండి. పెద్ద తుమ్ము వచ్చిందండి, మందిరంలోకి వచ్చి తుమ్ముకుంటే బాగోదు కదని మానేశానండి. అవునా? తుమ్ము కాదు, జ్వరం వస్తే కూడా వణుక్కుంటూ వెళ్ళిపోతావు పెళ్ళికి. శరీరానికి సుఖం, శరీర సుఖం తప్పో రైటో కానీ మేమే మొదలెట్టాం కరోనా టైంలో. ఏంటయ్యే? ఇదిగో లైవ్లు. ఏంటి? లైవ్. అప్పుడు ఎలా కలుసుకోవడానికి అవకాశం లేదు కనుక మేము మందిరం నుండి వాక్యం చెప్పేస్తాం, మీరు ఇంటి దగ్గర నుండి వాక్యం వినేయండి అన్నాం. అప్పటికి మరి తప్పని పరిస్థితి అది. పోనీ కరోనా అయిపోయిన తర్వాత ఆపేసామా అంటే ఆపట్లేదు. ఇప్పుడు కూడా లైవ్ వెళ్తుంది. ఈ ఆదివారం మానేసే వాళ్ళకి ఒక మంచిది ఏంటంటే, బ్రదరు మీరు ఆదివారం రాలేదంటే లైవ్లో చూశానండి. లైవ్లో చూసావా? ఇప్పుడు ఆదివారం మందిరంకి వచ్చి కూర్చున్నారనుకోండి, చక్కగా అలా కూర్చుని భయభక్తులు కలిగి చక్కగా దేవుని మందిరంలో ఆరాధిస్తూ వాక్యం వింటారు. ఆడి ఇంట్లో ఎలాగంటాడో తెలుసా? లింగి కట్టుకుని ఆ ఆవిడ పకోడీ ఎత్తే పకోడీ తింటూ వాక్యం వింటాడు. అవునా కాదు చెప్పండి మీరు? మందిరంలో వాక్యం వినడానికి, లైవ్లో వాక్యం వినడానికి. నువ్వు నిజంగా మంచం మీద నుంచి లేవలేకపోతున్నావు అనుకోండి, అప్పుడు లైవ్లో ముందెట్టుకుని, ప్రభువా నా అనారోగ్య పరిస్థితిని బట్టి నేను మందిరానికి రాలేకపోయాను, లైవ్లో చూస్తున్నాను అని వాక్యం ఫాలో అయితే పర్లే. ఏమండి? అన్నీ బాగుండి కూడా కొంతమంది, నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, శరీర సుఖం. శరీర సుఖం కోరుకుంటుంది. నీ శరీరం ఎప్పుడు కూడా సుఖం కోరుకుంటుంది. అందుకే అపోస్తుడైన పౌలే ఒక మాట అన్నాడు, నా శరీరాన్ని నలగొడుతున్నాను. ఈ రోజుల్లో శరీరాన్ని నలగొట్టేవాడు ఎవడలేడు. శరీరాన్ని పెంచి పోషించుకుంటున్నారు. దీనికి చిన్న ఇది రాకూడదు. ఎప్పుడన్నా ఉపవాస ప్రార్థనలేనండి, ఉపవాస పూటలేనా? ఉపవాసం ఉంటున్నారా? లోపడున్న ఆత్మ అంటది ఉపవాసం ఉండి అంటది. శరీరం అంటది ఎటు ఉపవాసం ఉంటావా? మన డాక్టర్ ఏం చెప్పండి, నీకు టైంకి తినేమన్నాడా? ఉపవాసం ఉంటే ఏమైపోతావు అంటది శరీరం. లోపడున్న ఆత్మ అంటది కనీసం 3 రోజుల్లో 1 రోజు ఉండి అంటది. శరీరం అంటది ఒక్కరోజు ఉపవాసం ఉంటావా? నీకు ఒక్కరోజు ఉపవాసం అయితే ఎంత నీరసం వచ్చేదో తెలుసా నీకు? శరీరాన్ని సుఖపరుస్తున్నాం కానీ, అందుకే అన్నాడు శరీర సుఖం కోరుకుంటే నువ్వు చచ్చినట్టే లెక్క. ఒక ఉదాహరణ చెప్తా. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు సృష్టించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ భూమి మీదకి ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు అభిషేకంతో పంపించాడు. అతని పేరు సంసోను. న్యాయాధిపతి, ఆఖరి న్యాయాధిపతి. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుని చేత పంపించబడినటువంటి వ్యక్తి. అతడు దేవుడు కలిసిపోయేవారట. వినాలి. అతడు కలిసినప్పుడు వాళ్ళు చేసిన కార్యాలు వింటూ ఉంటే, చదువుతూ ఉంటే గూస్ బంప్స్ వస్తాయంటే శరీర రోమాలు నిక్కబొడుస్తాయి. ఒక నక్కను పట్టుకోవడం చాలా కష్టం. 300 నక్కలు పట్టుకుని మరలా ఒక నక్కతోకి కలిపి కట్టి మధ్యలో కాగడా పెట్టి దివిటి పెట్టి ఫిలిస్తీన్ల ద్రాక్ష తోటలు పాడు చేసాడట. పచ్చి గాడిద దవడ ఎముకను పట్టుకుని 1000 మందిని చంపాడంట. ఫిలిస్తీన్లకి 5 ముఖ్య పట్టణాలు ఉంటాయి. అందులో గాజా అనే ముఖ్య పట్టణం. ఇప్పటికి కూడా దాని గురించే గొడవ. గాజా స్ట్రిప్, ఇశ్రాయేల్కి ఫిలిస్తీన్లకి పాలస్తీన్లకి అదే గొడవ. ఆ గాజా పట్టణపు గేట్లు భుజం మీద వేసుకుని కొండెక్కాడట. ఆ గేట్లు బరువు ఎంత వచ్చు, నేను బిడ్డానికి ఎన్సైక్లోపీడియాలో చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక్క గేటు 1000 కేజీలంట. 2 గేట్లు కలిపితే 2000 కేజీలు భుజం మీద ఎట్టుకుని పైగా కొండెక్కాడంట. 25 కేజీలు బియ్యం మొట్ట పట్టుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసరికి అయిపోద్ది మీకు. అంతేనా? మంచినీళ్ళు పడిరా అంటాం. 25 కేజీలు బియ్యం మూట అట్టుకుని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే 2000 కేజీలు భుజం మీద ఎట్టుకుని అట్టమొక్కల్లా కొండెక్కేసాడట. ఊహించండి అసలు ఎంత బలవంతుడో. ఈ బలమంతా ఎక్కడదంటే దేవుడు అతడు కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. కానీ తన శరీర సుఖం కొరకు
స్త్రీ ఒడిలో పడుకున్నాడు డెలీలా. ఎప్పటి నుంచి అడుగుతుంది నీ బలం యొక్క రహస్యం ఏంటంటే, ఎన్నో అబద్ధాలు చెప్పాడు, మొత్తానికి రాబట్టేసింది. అందుకే కాబోలు సామెత గ్రంథంలో అంటాడు, నీ ఒడిలో పండుకున్న దాని దగ్గర నోరు కాసుకోమన్నాడు. చెప్పేశాడు నిజం. ఆవిడేం చేసిందంటే ఒక బార్బర్ను పిలిచింది, ఒక శూరకుని పిలిచింది, చక్కగా గుండు గీసేసింది. అప్పుడు ఏమీ ఎరగినట్లు లేపుతుంది, సంసోను ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారయ్యా. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఫిలిస్తీన్లు వచ్చి నీ మీద పడుతున్నారు. అప్పుడు ఆయన అనుకున్నాడా, ఇలాంటి ఫిలిస్తీన్లు ఎంతమందిని వేసేయలేదు, ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు పరిగెత్తించలేదు అని అనుకుని ఎప్పటి అట్లు విడచిమ్మెదని అనుకున్నాడంట. కానీ అక్కడ రాయబడిన విచారకరమైన మాట ఏంటో తెలుసా? యెహోవా తనను ఎడబాసెను. ఎడబాటు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మొదటి నుంచి చెప్తున్నాను. ఎడబాటు అంటే ఏంటి? మరణం. ఎడబాటు అంటే ఏంటి? ఇప్పుడు దేవుడికి సంసోనికి మధ్య ఏమొచ్చింది? ఇప్పుడు సంసోను బతికుండు కూడా ఏమైనట్టు? నేను మాట చెప్పనా, విత్ జీసస్, యేసుతో మనం ఉంటే మనం హీరోలు. యేసయ్యకు మనకి ఎడబాటు వస్తే మనం జీరోలు, అంతే. రూపాయికి పని చేయం మనం. సంసోను పేరు వింటే ఆ యొక్క ఫిలిస్తీన్ల సర్దారులు గడగడలాడిపోయేవారు, వణికిపోయేవారు. అలాంటిది ఇప్పుడు 2 కళ్ళు పీకేశారు, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, గాను గీడుస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? శరీరం. తన శరీరాన్ని కోరుకున్నాడు, శరీర క్రియలను ఆశించాడు, శరీర సుఖం కోరుకున్నాడు. మొదటి కారణం లోకం, రెండవ కారణం శరీరం, మూడవ కారణం అపవాది. ఎందుకు చచ్చిపోతున్నాం మనం? ఒకటి, లోకాశుల్లో పడి దేవునికి దూరం అయిపోయి జీవించుచున్నావన్న పేరుండిగా ముతుడైపోతున్నాం. రెండవది, శరీర క్రియలు నెరవేర్చుకుంటూ శరీర సుఖం కొరకు దేవునికి దూరం అయిపోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. మూడవది, అపవాది మాటలు విని మనం చచ్చిపోతున్నాం. అపవాది మన చేత 2 పనులు చేయిస్తాడు. ఏదైనా తోటలో ఆదామవ్వలకు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇదిగో ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉందే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం, దాన్ని తినొద్దు. తింటే ఏమవుతారన్నాడు? చచ్చిపోతారనలేదు, నిశ్చయముగా చేస్తారన్నాడు. తిన్నారా లేదా? చచ్చారా లేదా? తిన్న వెంటనే నురుగులు కక్కుని కాలు చేతులు ఇలా వడితిరిగిపోయి కింద పట్టుకుని కొట్టుకుని చచ్చిపోయారా? మరి నిశ్చయంగా చేస్తారన్నాడు. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చేవాడట, ఆదామవ్వలతో మాట్లాడేవాడు. కానీ ఏ రోజైతే వాళ్ళు పండు తిన్నారో దేవునికి వాళ్ళకి ఏమొచ్చింది? అదే సావంటే. దేవునికి వాళ్ళకి ఏమొచ్చింది? ఎడబాటు. ఆ రోజు నుంచి దేవుడు వారితో దగ్గరికి రావడం మానేశాడు. ఇద్దరికి మధ్య ఎడబాటు వచ్చేసింది. ఆ 3వ అధ్యాయం ఆదికాండం చివరిలో అంటాడు, ఆ యొక్క ఏదేను తోటలో నుంచి వారిని పంపివేశాను. తెలుగులో ఘనంగా రాశాడు పంపివేశాను అని, కానీ ఇంగ్లీష్ బైబిల్లో దే వర్ ఎలియనేటెడ్ ఫ్రమ్ ద గాడ్ అండ్ ఫీడ్ అని అన్నాడు. అంటే తోలివేయబడ్డారు. పంపేయడం తోలేయడం చాలా తేడా ఉంది. దే వర్ ఎలియనేటెడ్, వెలివేయబడ్డారు తోటలో నుంచి. దేవునికి మానవునికి గ్యాప్ వచ్చేసింది, సెపరేషన్ వచ్చింది. కారణం ఎవరు? అపవాది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారు. ఎందుకు చచ్చిపోతున్నావు? అపరాధాలు పాపాలు. ఎవడు చేస్తున్నాడు? ఏమండి, అపరాధాలు పాపాలు. నీకు ఈజీగా అర్థం అవడం కొరకు చెప్తాను. పాపాలు 2 రకాలు, ఒమిటెడ్ సిన్స్, కమిటెడ్ సిన్స్ అంటారు. ఒమిటెడ్ సిన్స్ అంటే దేవుడు ఏది చెప్పాడో అది చేయకపోవడం పాపం, ఏది చెయ్యమన్నాడో అది చేయకపోవడం పాపం. కమిటెడ్ సిన్స్ అంటే ఏది చెయ్యొద్దన్నాడో అది చేయడం. చెయ్యమన్నది చెయ్యకపోవడము పాపమే, చెయ్యొద్దన్నది చేసినా ఈ 2 సాతానుడు మన చేత చేయిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మన జబ్బేంటి? మొదటి మాట, పైకి బతికున్నాం కానీ చచ్చిపోయాం. స్కానింగ్ రిపోర్ట్లో దేవుడు చెప్పాడు. దీనికి కారణాలు 3 చెప్పా. మొదటి కారణం లోకం, రెండవ కారణం శరీరం, మూడవ కారణం. ఇప్పుడు 3వ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 3వ పాయింట్ ఏంటి? ఏమంటే డాక్టర్ చేసే 3వ పని ఏంటి? మొదటిది జబ్బు ఏంటో చెప్పాడు, రెండవది జబ్బుకి కారణం చెప్పాడు. ఇప్పుడు ఆర్ఎక్స్ అని రాసి, ఇగో ఈ టానిక్ పొద్దున వాడు, ఈ ఎర్రబిళ్ళ ఉందా ఇది నైట్ వేసుకో, మందులు బాగుపడ్డానికి. ఇప్పుడు నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. చచ్చినోడు బతుకుతాడా బతకడా? చెప్పాలమ్మా, మీరు అలా సీరియస్గా చూడకండి, ముగించేస్తున్నాను నేను. చచ్చినోడు బతుకుతాడా బతకడా?
అదేంటండి అలా మాట్లాడతారు? నవ్వుతూ చూస్తారు. చచ్చినోడు బతుకుతారా? బతకరా? బతకరా? బతుకుతారండి. బతుకుతారా? బతకరండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో ఉన్న సమస్యలో లేకపోతే ఇంకోటో సాతానుడు ఏమంటాడు, ఎందుకు వచ్చిన బతుకు చచ్చిపో అంటాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది అని పురుగుల మందు తాగేసి ప్యాన్ కూర వేసేసుకొని రకరకాలుగా చచ్చిపోతుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చచ్చిపోతే ఏ గొడవ, ఆడెవడో రాశాడు సినిమా కవి, ఆడు కనపడితే అడుగుదాం అనుకున్నాను నేను. సత్తే ఏ గొడవ లేదు. సత్తే ఏంటి? సత్తే ఏ గొడవ లేదా? సత్తే ఏ గోల లేదా? అసలు గొడవ సచ్చిన తర్వాత మొదలవుద్ది. జాగ్రత్త. చావు తర్వాత అసలు జీవితం ఉందండి. ఈ సంగతి తెలియదు. చాలామంది చచ్చిపోతే గొడవ వదిలిపోద్ది అనుకుంటారు. మీకు మాట చెప్పనా, చచ్చిన ప్రతి వాడు బతకాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 5వ అధ్యాయం 27 నుంచి మీరు చదివితే, దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున, నా బైబిల్లో రాయబడిన మాట చదువుతున్నాను, మీ బైబిల్లో అలాగుందో లేదో నాకు చూసుకోండి ఒకసారి. ఒక కాలము వచ్చుచున్నది, వాడును బతికొచ్చి అప్పుడు ప్రభు అంటాడట, ఇదిగో మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోండి, కీడు చేసిన వారు తీర్పుకి వెళ్ళిపోండి అంటాడు. అది కాకపోతే చచ్చిన ప్రతివాడు, శారీరకంగా చచ్చిన ప్రతివాడు బతుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మరి రెండో మరణం ఏం చెప్పుకున్నాం మనం? ఆత్మీయ మరణం. ఆత్మీయంగా చచ్చినోడు కూడా బ్రతికే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు గమనించారో లేదో, ఇందాక నుంచి నేను చెప్తున్న ప్రతి ఉదాహరణ మీరు గమనిస్తే చచ్చిపోయారని చెప్పిన వాళ్ళు అందరూ బతికారు. అందులో మొదటిది తప్పిపోని కుమారుడు అన్నారు చూడండి. ఆడి గురించి తండ్రి 2 సార్లు అన్నాడు, వీడు చచ్చిపోయాడు కానీ మరలా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పైనుంచి కింద పడిపోయాడు, చనిపోయి ఎత్తబడినని చెప్పాను కదా. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. తెల్లవారుజామున వచ్చాడట పాస్టర్ గారు, ఇక్కడ ఎక్కడో కిటికీలో కుర్రను చూసాను. ఏడంటే ఇంకే కుర్రాడంటే రాత్రి. అవునా? పరుగు కిందకు వచ్చాడట, 3 అంతస్తులు దిగి ఆడి మీద ఇలా పడి ఒక మాట అన్నాడంట, మీరేం టెన్షన్ పడకండి, వాడిలో ఇంకా కొంచెము ప్రాణం ఉంది. నేను మాట చెప్పనా, మీరు శరీరాశల్లో పడిపోయి, లోకాశల్లో పడిపోయి, సాతాను మాటలు విని ఎంత దేవునికి దూరం అయిపోయినా ఇంకా ఎక్కడో కొంచెం భక్తి ఉంది, మీకు కొంచెం దేవుడు అంటే ప్రేమ ఉంది, అది చాలు మరలా మీరు బ్రతకడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే చచ్చినోడు బతకాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది. చచ్చినోడు బ్రతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది. చచ్చినోడిని బ్రతికించగలిగేది దేవుని మాట మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యము మాత్రమే. ఒకసారి దైవజనుడైనటువంటి యెహెజ్కేలును దేవుడు ఒక లోయలోనికి తీసుకువెళ్ళాడు. ఆ లోయలో ఎప్పుడో చనిపోయిన వారి ఎండిన ఎముక, శవాలు కాదు, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగినట్లుగానే ప్రభు దైవజనుడిని అడిగాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా, ఈ ఎండిల ఎముకలు బతుకుతాయా అన్నాడు. ఏమండి, ఆయన చాలా తెలివైనడు, మీలా క్వశ్చన్ మార్క్ పెట్టలేదు, చచ్చిపోతాయనలేదు, బతుకుతాయనలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమో నాయన, అది నీకే చెప్పాలి, మీరే చెప్పాలన్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, ఇదిగో నీవు ప్రవచనం ఎత్తి మాట్లాడు, అనగా దేవుని వాక్కు నీ నోట్లోంచి రావాలి. వినాలి వినాలి వినాలి. నా ముందున్న బైబిల్కి ఒక పేరు ఉంది. ఇందులో ఉన్న వాక్యానికి గ్రీకులో దీన్ని ఏమంటారంటే లోగోస్ అంటారు. ఏంటి చెప్పండి? లోగోస్ అంటే అర్థం ఏంటంటే వ్రాయబడిన వాక్యము అని అర్థం. దీనికే ఈ గ్రీకులో మరొక పేరు ఉంది. అదేంటి తెలుసా? రెమా. రాయబడిన వాక్యము. ఎవరైనా ఒక దైవజనుడు ఈ మాటలను నోటితో పలుకుతూ ఉంటే ఇట్ బికేమ్స్ రేమా. లోగోస్ రేమాగా మార్చబడుతుంది. రేమాకున్న శక్తి ఏంటో తెలుసా? అది కీళ్లలోనికి, మూలుగలలోనికి దూరిపోద్దంట. ఎండిన ఎముకల్లోనికి ఆ మాట దూరిపోయింది. గడగడ గడగడ గడగడమని సౌండ్ పుట్టిందంట. ఎండిన ఎముకలన్నీ ఒకదానికొకటి టక 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 అందుకున్నాయి. దాని మీద నరములు, దాని మీద కండరాలు, దాని మీద చర్మం, అందులోనికి దేవుడు జీవాత్మను పంపించాడు. ఎండిపోయిన ఎముకలు మహాసైన్యముగా లేచి నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సభలు ఎందుకో తెలుసా? మాలోటోళ్ళని ఎంతో ఖర్చు పెట్టి దూరం నుంచి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారో తెలుసా? దైవజనుడు వాక్యమును పలికినప్పుడు ఏమండి, సంఘములో ఏమైనా ఎండిపోయిన శవాలు మిగిలి ఉంటే
ఈ రాత్రి అందులోనికి దేవుని వాక్యం అనే జీవం వెళ్ళి సంఘము శవములతో కాదు కానీ మహా సైన్యముగా నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడో తెలుసా? పరమగీతాలు అంటాడు, వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా ఉండాలి సంఘం. సంఘములో సైన్యం ఉండాలి, సంఘములో శవాలు కాదు ఉండాల్సిందే. ఈ రాత్రి ప్రభు నీకు స్కాన్ చేస్తే లోకాశల్లో పడి చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, శరీరాశల్లో పడి చచ్చిన స్థితిలో ఉన్నావేమో, అపవాది మాటలు విని, సాతానుడు మాటలు విని చచ్చిన స్థితిలో ఉన్నావేమో. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటో తెలుసా? 85వ కీర్తన 6వ వచనం చదవండి. 85వ కీర్తన 6వ వచనం. 85వ కీర్తన 6వ వచనం ఏంటో తెలుసా? అతడు ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ప్రభువా, పరలోకమందున్న తండ్రి నీకును, తండ్రి నీకును పరలోకమందున్న దేవునికి విరోధముగా నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన. సంసోను ప్రార్థన నాకు చాలా ఇష్టం. కళ్ళు పీకేశారు, గానుగాడుతూ ఉన్నాడు. ఏమండి, చిన్న ప్రార్థన, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దూరమైపోయిన దేవుడు మరలా సంసోనుతో కలవడానికి ఇష్టపడ్డాడు. సంసోను దేవుడు మరలా కలిశారు. అక్కడ అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. ఆ రోజు అంట అతని జీవిత కాలములో చంపిన వారి లెక్క కంటే ఆ రోజు ఎక్కువ మందిని చెప్పాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకవేళ ఇప్పటికే నువ్వు ప్రభుకు దూరం అయిపోయి ఉంటే, ఈరోజు ఈ ఉపవాస కూటాల్లో తిరిగి ప్రభువు నువ్వు ఏకమైతే, ఇప్పటి వరకు నువ్వు చేసిన భక్తి కంటే గొప్ప భక్తి నువ్వు చేయబోతున్నావు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చేయాల్సిందల్లా, అయ్యా నన్ను క్షమించు, నీకు దూరం అయిపోయాను ప్రభువా, నీకు దూరం అయ్యాను ఆయన, నన్ను క్షమించు అని నువ్వు చిన్న ప్రార్థన చేయగలవా? చిన్న ప్రార్థన చేయగలవా? ఈ ప్రార్థన నిన్ను బ్రతికిస్తుంది. ఈ ప్రార్థన నీ జీవితాన్ని తిరిగి దేవునితో ఐక్యపరుస్తుంది. పైకి బ్రతికున్నట్టుగా కనపడుతున్నావు, చచ్చిపోయావు. లోకాశల్లో పడిపోయి దేవునికి దూరం అయిపోయావు. నేను మందిరానికి వెళ్తున్నాను కదా, క్రైస్తవునే కదా, విశ్వాసనే కదా అని అనుకుంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. నీలో జీవం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని వాక్యము నిన్ను బ్రతికించడానికి ఇష్టపడుతుంది. నీ వాక్కు నన్ను బ్రతికించింది అంటాడు. ఈ 3 దినాలు దేవుని వాక్యం మీరు వింటూ ఉంటుండగా, దేవునికి దూరమై చచ్చిన స్థితిలో ఉన్న వారందరూ బ్రతికి 3 దినాల తర్వాత సంఘము దేవుని సైన్యముగా నిలబడాలి. ఒక్క శవము కూడా, ఒక్క జీవము లేని వ్యక్తి కూడా మందిరములో ఉండకూడదు. మోకరించండి, ప్రార్థన చేస్తాను. మోకరించండి. నాకు ఏ విధమైన మోకాళ్ళ నొప్పులు లేవు. ఒక 2 నిమిషాలు నేను మోకరించడానికి ఇష్టపడతాను అన్నవారు మాత్రమే మోకరించండి. ఏమని, ఇంతవరకు ప్రభు నీతో మాట్లాడాడు, ఇప్పుడు నువ్వు ప్రభుతో మాట్లాడవలసిన సమయం. ప్రభుతో నువ్వు మాట్లాడాలి. యేసయ్యా, నిజమేనైనా పలానా విషయంలో నీకు దూరం అయిపోయాను, ఏదో నామకార్థ భక్తి చేస్తున్నాను, పైకి క్రైస్తవుడిగా కనబడుతున్నాను, లోకాశలు నాలో ఉన్నాయి ప్రభువా, శరీర క్రియలు నాలో ఉన్నాయి ప్రభువా. తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరమ తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఉపవాస ఉజ్జీవ ప్రార్థనా కోడికలు మొదటి దినం ఈ రాత్రి వేళ మీ దాసులను మరుగుపరిచి, ప్రభువా సంఘమైన మాకు కావలసినటువంటి అద్భుతమైన వర్తమానము ద్వారా మీరు మమ్మల్ని దర్శించినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, మా ఆత్మీయ స్థితి, సంఘం యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో ఎరిగిన దేవుడు నాయనా. ఈ కోడికల ద్వారా సరిచేయడానికి అయ్యా, ప్రతి ఒక్కరి ఆత్మలో ఉజ్జీవపరచడానికి, బలపరచడానికి అయ్యా ఈ కోడికల ద్వారా నాయన మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. రాత్రి వేళ మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను విన్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కదిలించారు నమ్ముచున్నాను ప్రభువా. ఇదిగో నాయనా, నీ సన్నిధిలో దేవా, నీ యందు మేము ఆనందించినట్లు మరలా మమ్మను బ్రతికింపవాని ఎంతమంది అయితే నీ సన్నిధులు అప్పగించుకొని తాముగా అప్పగించుకొని ప్రభువా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నారో వారిని బ్రతికించడానికి ఇష్టపడే దేవుడవు నాయన, బలపరిచే దేవుడవు నాయన. ఈ కడవరి దినాల్లో నువ్వు ఏర్పరచుకున్న బిడ్డలందరూ కండి ఆత్మీయ ఉజ్జీవము కలిగి జీవించాలని, నీ రాకడలో ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడి సిద్ధపాటుని కలిగి ఉండాలని ప్రభువా మీరు ఇష్టపడుతున్నారు తండ్రి.
మీ దాసులను వాక్యం అందించిన మీ దాసులను ఇంకనూ బలపరిచి నాయన అనేక స్థలాల్లో అనేక ప్రాంతాల్లో మీ బోరగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన పరిచర్యను కుటుంబాన్ని దీవించినైనా ఈ రాత్రి వేళ కూడికలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మా ఆత్మస్థితిని సరిచేయగల దేవుడవు, సరిదిద్దగల దేవుడవు నాయనా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి బిడ్డనైనా నీకు అప్పగించుకుని ఈ కోడికల్లో పాల్గొని మళ్ళా ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుని ఆత్మీయ ఉజ్జీవముతో ముందుకు సాగే ధన్యత ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించునైనా. నిశ్చితమైతే మరలా రేపు ఉదయం 9:30కి ప్రార్థన కూడిక ప్రారంభించబడుతుంది. సుదీర ప్రాంతం నుంచి మరొక దైవ సేవకులు రాబోతున్నారు. సురక్షితంగా మధ్యకి నడిపించండి. జరగబోతున్న 2 దినాలు కూడికలు కూడా అయా సంఘానికి ఉజ్జీవకరంగా ఆశీర్వాదకరంగా మీరే జరిగించి మహిమ పొంది సహాయము చేయమని యేసు ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకు వాక్యం అందించిన దాసులకు దేవుని కృప తోడుగా ఉండి నడిపించునోగాక. ఆమేన్. మంచిది.